నమస్తే బాబాయ్. నా పేరు బాబు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా మందికి నేను యూట్యూబ్ షార్ట్స్ ద్వారా పరిచయం. ఈరోజు చాలా మంది రిక్వెస్ట్ మేరకు యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎలా బ్యాలెట్‌లో పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. ఈ బ్యాలెట్‌లో మీరు మీ ఇంట్లో నుండే మీ ఫోన్ ఆర్ ల్యాప్‌టాప్ ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ బ్యాలెట్‌లో పార్టిసిపేట్ చేయడానికి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి పాస్‌పోర్ట్ ఉంటే చాలు. మెయిన్‌గా కావాల్సిన డాక్యుమెంట్స్ మీ పాస్‌పోర్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ ఫోన్ నంబర్ ఉంటే సరిపోతుంది. యూకే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఎవ్రీ 6 మంత్స్‌కి 3000 మెంబర్స్‌కి వితౌట్ ఎనీ స్పాన్సర్‌షిప్ 2 ఇయర్స్ వర్క్ వీసా ఇస్తుంది. ఈ 2 ఇయర్స్ మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఇది లాటరీ టైప్ బాబాయ్. కంప్లీట్‌గా మీ లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా అప్లై చేయడం స్టార్ట్ చేద్దాం బాబాయ్. ఫస్ట్ మీ ఫోన్ ఆర్ ల్యాప్‌టాప్‌లో గూగుల్‌లోకి వెళ్లి యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ 2026 అని టైప్ చేయండి. దీంట్లో ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా బ్యాలెట్ సిస్టమ్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ రిక్వైర్డ్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ చూపిస్తుంది. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ పాస్‌పోర్ట్ డీటెయిల్స్, స్కాన్ కాపీ ఆఫ్ పాస్‌పోర్ట్, ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్. ఇక్కడ ఎంటర్ ద బ్యాలెట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలాగ యూ ఆర్ ఇన్ క్యూ అని వస్తుంది. వెయిట్ చేయండి. 1 అవర్ వెయిటింగ్ టైమ్ పట్టింది నాకైతే. క్యూ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మీరు యూకేవీఐ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా దీనికి డేట్ ఆఫ్ బర్త్, పాస్‌పోర్ట్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఎవరికి అప్లై చేస్తున్నారో అని అడుగుతుంది. నేను మీ అని పెట్టి కంటిన్యూ కొట్టాను. ఇక్కడ పైన మీ ఫస్ట్ నేమ్, కింద సర్‌నేమ్, మీ ఇంటి పేరు ఎంటర్ చేయండి యాస్ పర్ ద పాస్‌పోర్ట్. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. మీ నేషనాలిటీ అడుగుతుంది. ఇండియా అని పెట్టి కంటిన్యూ చేయండి. ఇప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా పైన పాస్‌పోర్ట్ నంబర్‌ని ఎంటర్ చేయండి. చేశాక కింద కంట్రీ ఆఫ్ ఇష్యూ అడుగుతుంది. ఇండియా అని పెట్టండి. మీ పాస్‌పోర్ట్‌కి ఎక్స్‌పైరీ డేట్ ఉందా అని అడుగుతుంది. యెస్ అని పెట్టి డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పేజ్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అకౌంట్ సైన్ ఇన్ అవ్వడానికి ఏ ఈమెయిల్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్‌ని ఎంటర్ చేయండి. చేశాక కంటిన్యూ కొడితే మీ ఈమెయిల్‌కి సెక్యూరిటీ కోడ్ వస్తుంది. ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. మీ అకౌంట్‌ని వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నారా అని అడుగుతుంది. నో అని పెట్టి కంటిన్యూ కొట్టండి. ఒకటికి 2 సార్లు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు యూకేవీఐ అకౌంట్ క్రియేట్ అవుతుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఐడీ డాక్యుమెంట్ కింద పాస్‌పోర్ట్ ఇచ్చారు కాబట్టి పాస్‌పోర్ట్‌ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాస్‌పోర్ట్ నంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ ఈమెయిల్‌కి సెక్యూరిటీ కోడ్ వస్తుంది. కోడ్ ఎంటర్ చేస్తే ఇలా ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ స్టార్ట్ అప్లికేషన్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఐడెంటిటీ అండ్ కాంటాక్ట్‌లో కాంటాక్ట్ ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మీరు ఆల్రెడీ ఇచ్చిన ఈమెయిల్ ఓకేనా? ఆర్ కొత్తది ఇస్తారా అని అడుగుతుంది. ఆల్రెడీ ఇచ్చిన ఈమెయిల్‌ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టండి. అండ్ చెక్ యువర్ ఆన్సర్స్ అని వస్తుంది. ఈమెయిల్‌ని చెక్ చేసుకొని కంటిన్యూని క్లిక్ చేయండి. సెకండ్‌ది ప్రిపేర్ అప్లికేషన్‌లో డిక్లరేషన్ మీద క్లిక్ చేసి ఐ యామ్ ద అప్లికెంట్ ఏజ్డ్ అబోవ్ 18 ఇయర్స్ ఓవర్‌ని క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. థర్డ్‌ది ప్రొవైడ్ ఎవిడెన్స్‌లో ఎవిడెన్స్ అప్‌లోడ్ మీద క్లిక్ చేస్తే ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి. మీ పాస్‌పోర్ట్‌ని ఫోటోలో అయినా, పీడీఎఫ్‌లో అయినా అప్‌లోడ్ చేయొచ్చు. ఫైల్ సైజ్‌ని లెస్ థాన్ 6 ఎంబీ ఉండేలా చూసుకోండి. ఇక్కడ మీ పాస్‌పోర్ట్ పీడీఎఫ్ ఆర్ ఫైల్ నేమ్‌ని పాస్‌పోర్ట్ జూలై 2026 అని పెట్టుకోండి. ఈజీగా ఉంటుంది. కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ మీ పాస్‌పోర్ట్ బయో పేజ్‌ని అప్‌లోడ్ చేయాలి. క్లిక్ ఆన్ అప్‌లోడ్ ఎవిడెన్స్. చూస్ ద ఫైల్. మీ సిస్టమ్‌లో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి పాస్‌పోర్ట్ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ క్లిక్ ఆన్ అప్‌లోడ్. ఫైల్‌ని ఒకసారి చెక్ చేసుకోండి బిఫోర్ క్లికింగ్ కంటిన్యూ. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ అప్‌లోడ్ మీద క్లిక్ చేయండి. ఇలా ఎవిడెన్స్ అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఫోర్త్‌ది సబ్మిట్. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కన్ఫర్మ్ సబ్మిట్ వస్తుంది. క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. అంతే ఎవిడెన్స్ సబ్మిట్ అవుతుంది. మీకు ఒక యూనిక్ అప్లికేషన్ నంబర్ వస్తుంది. అండ్ ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ కూడా వస్తుంది. 2 వారాల్లో ఈ బ్యాలెట్ రిజల్ట్స్ వస్తాయి. మీరు ఈ బ్యాలెట్‌లో సెలెక్ట్ అయితే ఈ యూనిక్ అప్లికేషన్ నంబర్‌తో ఒక ఈమెయిల్ వస్తుంది. ఐ హోప్ నా ఈ వీడియో మీరు ఈ బ్యాలెట్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఎంతో కొంత యూజ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నా బాబాయ్. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ బ్రిటన్ బాబాయ్.